ఈ మధ్య జరిగిన సెప్టెంబర్ నెలలో మన ఫ్లడ్ సిట్యువేషన్ చూసాం. ఆ తర్వాత ఇప్పుడు అక్టోబర్ నెల 26, 27, 28, 29 ఈ 4-5 రోజుల్లో మోంతా సైక్లోన్ సిట్యువేషన్ చూసాం. ఈ 2 సందర్భాలలో రైతులు చాలా నష్టపోయారు. ఎక్కడెక్కడ ఏమేమి నష్టమైంది అని నేను కూడా కొన్ని గ్రామాలు తిరిగి చూస్తే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే హార్టికల్చర్ ఎక్కడైతే ప్లాంటేషన్ చేశారో, ఎక్కడైతే హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయో అవి చాలా మటుకు కంప్లీట్గా డ్యామేజ్ అయింది. సో ఆ రైతన్న చాలా నష్టాల్లో ఉన్నాడు. తప్పకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు ఎన్నడూ ప్రతిరోజు రైతులతోనే ఉంటుంది. వాళ్ళకి జరిగిన నష్టపరిహారం అవన్నీ చెల్లిస్తారు. త్వరలో గైడ్లైన్స్ వస్తాయి. గైడ్లైన్స్ వచ్చినప్పుడు అధికారులతో తప్పకుండా చేస్తారు. మిత్రులారా, మనం చూస్తూనే ఉన్నాము. గత కొన్ని రోజులుగా అటు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన ఐటీ ఎడ్యుకేషన్ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రతిరోజు రాత్రి ఎంత సమయం అయింది అని చూడకుండా అధికారులతో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ అందరూ అప్రమత్తంగా ఉన్నారా లేదా, అందరూ ప్రజలతో ఉన్నారా లేదా, ప్రజల మధ్యలో వెళ్ళారా లేదా, ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అడ్వాన్స్ ప్లానింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, మన మంచి ప్రభుత్వంలో చూస్తున్నది ఏంటంటే దేనికైనా సరే ప్లానింగు, మెటిక్యులస్ ప్లానింగు, అడ్వాన్స్ ప్లానింగ్. ముందే ప్రతి అంశంలో, ప్రతి విషయంలో ప్లానింగ్ చేసుకుంటూ ఎటువంటి నష్టం జరగకుండా, ప్రజలకి ఇబ్బందులు జరగకుండా బ్రహ్మాండంగా పనిచేస్తాం మన ప్రభుత్వం. అదే మనం వేరే రాష్ట్రాలకి మనం కంపేర్ చేసి చూస్తే, ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు మోంతా సైక్లోన్ సిట్యువేషన్లో చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగదు. ఇదంతా బేసిక్లీ ఏంటంటే అడ్వాన్స్ ప్లానింగ్. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి, ప్లానింగ్ చేసి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు జరగాలి అనేది ప్లానింగ్ చేస్తూ పనిచేస్తున్న వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఎఫెక్టివ్గా, పర్ఫెక్ట్గా పనిచేసింది. చేసి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చేసింది. ఇప్పుడు మనం బాపట్ల జిల్లా, బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, తర్వాత వేమూరు నియోజకవర్గము, రేపల్లె నియోజకవర్గము, రేపల్లె అడ్మినిస్ట్రేటివ్ సబ్ డివిజన్ వరకు చూస్తే, మన రెవెన్యూ సబ్ డివిజన్ వరకు చూస్తే ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. ఎక్కడ కూడా పశువులు కానీ, క్యాటిల్ కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాలేదు. ముఖ్యంగా కొన్ని ఇళ్ళు డ్యామేజ్ అయ్యాయి. ఎందుకంటే ఈసారి మనకి చాలా పెద్ద గాలులు వచ్చాయి. ఈ గాలుల స్పీడ్ చాలా ఎక్కువ రావడం వల్ల, అందుకే మన బనానా అంటే అరటి పొలాలు కూడా పడిపోవడం అందుకే జరిగింది. అయితే వెంటనే ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా 29వ తారీఖు నాడే 2 జీవోలు తీశారు. జీవో నంబర్ 114, జీవో నంబర్ 115. అసలు ఒకరోజు కూడా ఆలస్యం లేకుండా వెంటనే తీశారు. జీవో నంబర్ 114 ప్రకారం ఏమిటంటే, ఎవరైతే మోంతా సైక్లోన్లో రిలీఫ్ క్యాంప్కి వచ్చి బస చేశారో వాళ్ళ వృద్ధులు కావచ్చు, గర్భిణీ మహిళలు కావచ్చు, ఇల్లులు డ్యామేజ్ అయిన వ్యక్తులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైతే రిలీఫ్ క్యాంప్కి వచ్చి అక్కడ బస చేశారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి, ఒక కుటుంబానికి 3,000 రూపాయలు. అంటే ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వస్తే 1,000 రూపాయలు, ఆ కుటుంబం నుంచి రెండు వ్యక్తులు వస్తే 2,000, అదే కుటుంబం నుంచి 3 లేదా 3 కంటే ఎక్కువ వచ్చిన వ్యక్తులు వస్తే ఆ కుటుంబానికి 3,000 రూపాయలు వెంటనే అందియాలని మన ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరు కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జీవో నంబర్ 114కి. అదేవిధంగా జీవో నంబర్ 115 కింద అది కూడా 29వ తారీఖు నాడే ఇచ్చారు. దాని కింద ఏంటంటే
ముఖ్యంగా ఫిషర్మెన్ ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, మత్స్యకారులు ఎవరైతే ఈ సమయంలో వాళ్ళు సైక్లోన్ ఎఫెక్ట్ కాబట్టి సముద్రంలో ఉండి వాళ్ళ పని చేయలేరు కాబట్టి వాళ్ళు వచ్చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ 3 రోజులు కానివ్వండి 5 రోజులు కానివ్వండి లైవ్లీహుడ్ లేదు కాబట్టి వాళ్ళకి ఆదాయం ఉండదు. సో అటువంటి వాళ్ళకి లేదా మళ్ళీ ఈ సైక్లోన్ షెల్టర్స్లో వచ్చి ఉన్న వాళ్ళకి, రిలీఫ్ క్యాంప్స్కి వచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యము 25 కేజీలు, తర్వాత వీవర్స్కి ఫిషర్మ్యాన్కి 50 కేజీలు, తర్వాత రెడ్ గ్రామ్ దాల్ 1 కేజీ, వంట నూనె 1 లీటరు, షుగర్ చక్కెర 1 కేజీ, ఆనియన్ 1 కేజీ, పొటాటో అంటే ఆలుగడ్డ 1 కేజీ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మనం చూస్తే ఉంటే అగ్రికల్చర్లో కూడా మనకి ఎంత ఏరియా మనకి ఎఫెక్ట్ అయింది అని చూస్తూ ఉంటే మనం ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన వార్తల్లో చూస్తూ ఉంటే మనకి ప్యాడీ కింద వరి కింద మనకి రేపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లో 7,345.6 ఎకరాలు డ్యామేజ్ అయిందని ఇప్పుడు మన రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వేమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 9,979 ఎకరాలు డ్యామేజ్ అయ్యాయని ఇప్పుడు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ విధంగా ఇంకా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్యూమరేషన్ అంతా జరుగుతున్న తర్వాత మనకి ఏంటంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో వాళ్ళకి ఎట్లా నష్టపరిహారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుందో దాని ప్రకారం మనం వాళ్ళకి వెంటనే తక్షణమే ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగి వాళ్ళకి ఆ నష్టపరిహారం చెల్లించాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు చూస్తే మనం మెడికల్ అండ్ హెల్త్ విషయంలోకి వస్తే 108 మెడికల్ క్యాంప్స్ పెట్టారు. అంటే ఇటువంటి చిన్న ప్రదేశంలో కూడా 100 కంటే ఎక్కువ మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది చాలా అడ్మినిస్ట్రేషన్ బాగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా ఎస్పీ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లో అందరు అధికారులు, జిల్లా అధికారులు, రెవెన్యూ మన మండల అధికారులు, డివిజన్ అధికారులు ప్రతి ఒక్కళ్ళు గట్టిగా పనిచేసి అడ్వాన్స్ ప్లానింగ్తో చాలా చోట్ల నేను చెప్తా వచ్చినారు గ్రామస్తులు. అసలు రాత్రి చెట్టు పడిపోయింది, లేకపోతే ఎలక్ట్రిసిటీ పోల్ రోడ్ మీద పడిపోయింది అని మాకు తెలియదు. ఎందుకంటే రాత్రి దాన్ని మళ్ళీ పవర్ సా పెట్టి కట్ చేసి రిమూవ్ చేసేసి పొద్దున్న కల్లా అంత యథావిధిగా ఎట్లా ఉండిందో అట్లా కనిపించేది. సో అంత రెయిన్ బౌలు అధికారులు పనిచేసి అసలు ఆ ఎఫెక్ట్ ప్రజల మీద పడకుండా చాలా వరకు బాగా పనిచేశారు. ఈ విషయాన్ని మన జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ మొత్తం యంత్రాంగాన్ని అంతా మనం మెచ్చుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, బాపట్ల జిల్లాలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం, రేపల్లె నియోజకవర్గంలో చాలా వల్నరబుల్, అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఇప్పుడు మళ్ళీ నవంబర్, డిసెంబర్ కూడా మనం రిలాక్స్ అయ్యే అవకాశం లేదు, రిలాక్స్ అవ్వకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ సైక్లోన్ వస్తుందో, ఎప్పుడు ఏ ఫ్లడ్ సిచ్యువేషన్ వస్తుందో, ఎప్పుడు హెవీ రెయిన్ఫాల్ వస్తుందో, ఎప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ప్రజలకే కాదు, అధికారులకే కాదు, అందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పుడేం జరుగుతుందో చూసుకుంటూ అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. ఇదే విధంగా మనం చూస్తూ ఉంటే ఇప్పుడు యానిమల్ హస్బెండరీలో చూస్తే, పశువుల సంగతి వస్తే ఆవులు, బొఫెలోస్ చూస్తే 6 చనిపోయాయని రిపోర్ట్ వచ్చాయి. అదే కాఫ్స్ ఒక 4, దూడలు 4 అయితే, మన గొర్రెలు 8, తర్వాత ముఖ్యంగా క్యాటిల్ షెడ్స్ ఎక్కడైతే ఉన్నాయో 109 డ్యామేజ్ అయ్యాయని ఒక ఇప్పటివరకు వస్తున్న వార్త. మరి 109 క్యాటిల్ షెడ్స్ కూడా పెద్ద లాస్. ఇది కూడా ఇమీడియట్గా దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి హౌసింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇది చాలా బాధాకరమైన విషయం. హౌసింగ్లో మనకి
50 కచ్చా హౌజులు ఫుల్లీ డ్యామేజ్ అయిపోయాయి. అంటే మనం ఈ విషయం మనం ఆలోచన చేయాలి. ఒక సైడ్ నుంచి పెద్ద వర్షాలు, సైక్లోన్, ఇంకో సైడ్ నుంచి పెద్ద ఈదురుగాలు. అప్పుడు మన ఇల్లు ఎగిరిపోతే ఏంటండి, ఎట్లా ఉంటాం? అట్లాంటిది 50 కుటుంబాలకి 50 ఇల్లులు లేకుండా వాళ్ళు ఎక్కడ ఆ వాన, ఆ వర్షంలో వాళ్ళు ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ పోవాలి? పిల్లలతో, పసిపిల్లలతో, వృద్ధులతో. సో ఇటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఈసారి. 195 ఇల్లులు పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి. మరి డ్యామేజ్ అయిన చోట ముఖ్యంగా వాళ్ళ ప్రయారిటీ కింద తీసుకుని వాళ్ళకి పక్కా హౌస్లు ఎలా కల్పించాలో అనేది ఒక ప్రణాళిక తయారు చేస్తాం. వెంటనే ఇప్పుడు మన డిప్యూటీ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి ఇటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగిందో ఇంకోసారి వాళ్ళకి ఎప్పుడు జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్లానింగ్ చేయాలి. ఇళ్ల పట్టాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అక్కడ హౌసింగ్ కట్టిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనం రోడ్స్ వరకు వస్తే పంచాయతీరాజ్ వాళ్ళ అంచనా ఏంటంటే సుమారు 40 కిలోమీటర్ల వరకు రోడ్లు కొన్ని డ్యామేజ్ అయ్యాయి. దానికి 40 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెప్తున్నారు. అది కూడా మళ్ళీ డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ తెప్పించినాక దాన్ని ఏం చేయాలని చూస్తాం. ముఖ్యంగా వచ్చేసి డ్రైన్స్ విషయానికి వచ్చేసరికి ఏదైతే కాలువలు ఉన్నాయో, డ్రైన్స్ ఉన్నాయో, ఆ డ్రైన్స్ వల్ల ఇప్పుడు ఇక్కడే కాదు, అటు సంతనూతలపాడు కానివ్వండి, అంటే బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడులో కూడా 10 సెంటీమీటర్ వరకు రెయిన్ఫాల్ వచ్చింది. పరచూరులో వచ్చాయి, అద్దంకిలో వర్షాలు వచ్చాయి. చాలా పెద్ద పెద్ద వర్షాలు వచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్లో వెంటనే పొలాల్లో పడిన వర్షం నీళ్లు వెంటనే ఆ కెనాల్లోకి పోలేదు. వెంటనే కెనాల్లోకి పోకపోవడము, ఆ కెనాల్ కూడా డ్రైన్ చేయకపోవడం అనే విషయంలో మనకి చాలా పెద్ద నష్టం వచ్చింది. కెనాల్లోంచి నీళ్లు ఎందుకు డ్రైన్ అవ్వట్లేదు అని మనం ఆలోచన చేస్తే, ఒకటేమో సిల్టేషన్ అయిపోవడము, ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే మట్టి పేరుకుపోవడము, డీసిల్టేషన్ చేయని పక్షంలో ఆ తర్వాత కొన్ని చోట్ల సైడ్స్ నుంచి వచ్చి మట్టి పడిపోవడం, దాన్ని డీసిల్టేషన్ చేయకపోవడం, ఆ తర్వాత వాటర్ హైసింత్ అని వచ్చి ఎక్కడెక్కడ వాక్ చేయడం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ చేయడం. చాలామంది ఇల్లులు కట్టేస్తారు, కాలనీలు కట్టేస్తారు. ఎన్క్రోచ్మెంట్ చేయడం వల్ల కాలువ యొక్క సర్ఫేస్ ఏరియా తగ్గుతుంది, దాని టోటల్ వాల్యూమ్ తగ్గుతుంది, అప్పుడు డిశ్చార్జ్ కూడా తగ్గుతుంది. కాబట్టి వర్షం నీళ్ళు వచ్చి పొలాల్లో పడినప్పుడు అప్పుడు ఈ కాలువ యాక్సెప్ట్ చేయదు, ఆ నీళ్ళని కాలువలో కూడా తీసుకెళ్ళదు, సముద్రంలో కలపదు. కాబట్టి ఈ నీళ్ళు ఇలాగే మన పొలాల్లో ఉండిపోతుంది. 1 వారం, 2 వారాలు, 3